హాయ్ హలో వెల్కమ్ టు మౌని సంటారో. ఈరోజు టాపిక్ వచ్చి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండి. జనరల్ రీడింగ్ కార్డ్ షఫిల్ చేసుకుందాం. ఇక్కడ మీ పార్ట్నర్ మీరు చేసిన మిస్టేక్స్ మీదే ఫోకస్ చేస్తున్నారండి. మీరు చూపిస్తున్న ప్రేమ మాత్రం వీళ్ళకి కనిపించటం లేదు. చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. లోపల చాలా భయాలు ఉన్నాయి, కానీ కన్ఫ్యూజన్ అవుతున్నారు. ప్రేమ ఉంది కానీ మీకు చెప్పే ధైర్యం కనిపించట్లేదు మీ పర్సన్కి. వీళ్ళు మిమ్మల్ని దూరం నుంచి గమనిస్తున్నారండి. సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటున్నారు మీ గురించి. వీళ్ళు వాక్ అవే చేసిన గతంలో ఎమోషనల్గా వెళ్ళిపోయారండి. బట్ వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు. మీ మధ్య ఇంకా లవ్ స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు హీల్ అవుతున్నారండి. రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉంటున్నారు వీళ్ళు. వీళ్ళ మనసులో ప్రేమ ఉంది కానీ బయటకి చూపించరు వీళ్ళు. మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉన్నారు. చేంజ్ అవుతున్నారు. వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారండి. మీరిద్దరూ ట్రూగా లవ్ చేసుకున్నారండి. మీ రిలేషన్ ఎప్పుడు కూడా స్పిరిచువల్గా బ్రతికే ఉంది. మీ పర్సన్కి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. గాడ్ని నమ్ముతున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నారు. కరెక్ట్ టైంకి మీ రిలేషన్ ముందుకు వెళ్తుందని నమ్ముతున్నారు. వీళ్ళు మీకు ఓ మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు. వీళ్ళ ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళు ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారండి. ఇది జస్ట్ ఫ్రెండ్షిప్ కాదు, లైఫ్ పార్ట్నర్గా రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు మీ విషయంలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. న్యూ బిగినింగ్ చేయాలని ఉంది వీళ్ళకి. స్టాండర్డ్గా మీతో రిలేషన్షిప్ కావాలని అనుకుంటున్నారు. మీ దగ్గర రావాలని అనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజన్ అవుతున్నారు. మీ దగ్గరికి రాలేకపోతున్నారు.
మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీళ్ళకి థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ గతంలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వీళ్ళు. గతంలో కొంతమందికి థర్డ్ పర్సన్ వల్ల ఈ రిలేషన్ బ్రేక్ అయ్యింది, లేదా కొంతమందికి టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల దూరం అయ్యారు మీ పర్సన్. కానీ మీరిచ్చిన ప్రేమ చాలా విలువైనది. మీ లవ్ని మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని కోల్పోతానేమో అని బాధపడుతున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు. వీళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. కానీ మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు మీ పర్సన్కి అయితే. మీరు వాళ్ళతో మాట్లాడకపోయినా, మీ మధ్య మాటలు జరగకపోయినా వాళ్ళు మీకు మానసికంగా కనెక్ట్ అయ్యే ఉన్నారని ఫీల్ అవుతున్నారండి. వీళ్ళకి మీతో రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని ఉందండి మీ పర్సన్కి అయితే. మీతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు వీళ్ళు. స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అంతే అండి. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. వెనకాతలో నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.